మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తునిలో చిన్నారి మిస్ అయినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికి 12 రోజులు గడుస్తున్నా పూర్తిగా ఎలాంటి ఆధారాలు క్లూలు దొరకక తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి సందర్భంలో తాజాగా అక్కడ ఒక అప్డేట్ మనకు కనిపిస్తుంది. కొండ మీదకి కొంతమంది మహిళలు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ఒక పసిపాపను 2 ఏళ్ల చిన్నారిని తల్లిదండ్రులకి ఇన్ని రోజులుగా దూరంగా ఉంచినటువంటి ఈ పరిస్థితి, అసలు ఏమైంది ఆ పాపకని తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదన అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరినీ కూడా తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది. ఈ పాప కనిపించినప్పటి నుంచి కూడా అనేక మంది గ్రామస్తులు ఆ ప్రాంతానికి వచ్చి జల్లెడ పట్టారు. వారు కూడా స్వతహాగా అక్కడికి వచ్చి పాపను వెతకడానికి ప్రయత్నించారు. కొండల వైపు కూడా తిరిగారు. ఇప్పుడు లాస్ట్గా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు, గ్రామస్తులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు కొండపైన ఉన్నటువంటి ఒక గుడికి వెళ్ళి అక్కడ దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తూ అక్కడ వారి మొరను ఆలకించాలంటూ కూడా పాపను ఎక్కడుందో దొరికేలాగా చేయాలంటూ కూడా దేవుడికి మొర పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదనను తట్టుకోలేక ఆ మహిళలందరూ అక్కడికి వెళ్ళి ఆ గుడిలో పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది, 12 రోజున. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీను ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శ్రీను, అక్కడ ఆ మహిళలు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఏ గ్రామస్తులు వాళ్ళంతా కూడా పాప మిస్ అయింది కాబట్టి పూజలు చేస్తున్నారా? అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక్కడ పరిస్థితులు అయితే మనం పూర్తిగా భిన్నంగానే మారాయనే చెప్పుకోవచ్చు. అంటే ఎటువంటి ఇప్పుడు ఈ రోజుకి 12 రోజులు పూర్తయిన ఎటువంటి పాప ఆచూకీ దొరకనప్పటికీ ఇక్కడ ఏదైతే నల్లకొండ ప్రాంతం ఉందో, ఇక్కడ నల్లకొండ ప్రాంతం అంతా కూడా ఏదైతే NDRF బలగాలు, అలాగే పోలీస్ బలగాలు, అలాగే SDRF బలగాలు కూడా ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ యొక్క పాప ఆచూకీ దొరకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగానే మారిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే నల్లకొండ ప్రాంతం ఉందో అక్కడ ఊర్లో ఆ నల్లకొండను ఆనుకుని ఒక 1/2 కిలోమీటర్ దూరంలో CH అగ్రహారం అనే గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఏదైతే పాప చిన్నారి జ్ఞానేశ్వరి పాప ఉందో, జ్ఞానేశ్వరి పాప మాకు ఇక్కడికి తిరిగి రావాలి, పాప మళ్ళీ తల్లిదండ్రులు చెంతగా చేరాలి అని చెప్పేసి కూడా ఏదైతే నల్లకొండమ్మ తల్లి ఆ గ్రామంలో వెలిసినటువంటి నల్లకొండమ్మ తల్లి ఆలయంలోకి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేసినటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. గ్రామస్తులంతా, గ్రామంలో ఉన్న మహిళలంతా కూడా ఒక్కసారిగా ఆ గ్రామ దేవతకు నీళ్లు పోసి, అమ్మ తల్లి ఎట్టి పరిస్థితుల్లోని జ్ఞానేశ్వరి పాపని ఇక్కడికి తల్లిదండ్రులకి చేర్చాలని కూడా మరి ముఖ్యంగా మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. తల్లిదండ్రులు చెంతకి చేర్చాలి, మా జ్ఞానేశ్వరి తల్లిని కూడా ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. సాయి అండ్ అలాగే ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఈ రోజు ప్రత్యేక బృందాలు ఏమన్నా ఇంక్లూడ్ అయ్యాయా? అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ ఇంకా వెతుకుతున్నారు ఈరోజు? యథావిధిగా ప్రత్యేక బృందాలంటూ కాకుండా ఏదైతే SDRF, NDRF బలగాలు ప్రత్యేకించి ఏదైతే ప్రతిరోజు గాలింపు చర్యల్లో భాగంగానే ఈ రోజు కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి యథావిధిగా. అదే కాకుండా మరి కాసేపట్లో హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి రాబోతుంది. అలాగే ఏదైతే ఆ పాప తప్పిపోయిన ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో కూడా పరిశీలించి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నట్లు కూడా సమాచారం మనకి అందింది. సాయి రైట్, థ్యాంక్ యూ శ్రీను. అది ప్రస్తుతము తుని వద్ద పరిస్థితి. పాప అక్కడ కనిపించకుండా పోయి మిస్ అయిపోయి 12 రోజులు కావస్తుంది. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా ఏమాత్రము ఆచూకీ లభించని ఈ సందర్భంలో CH అగ్రహారం ఉన్నటువంటి ఆ గ్రామంలో నల్లకొండమ్మ అనేటువంటి అక్కడ దేవతకి మొక్కుతూ ఆ పాపని త్వరగా తీసుకువచ్చి మళ్ళీ ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలంటూ, ఆ పాప తిరిగి రావాలంటూ, ఆ పాప కనిపించేలాగా చేయాలంటూ కూడా కొంతమంది మహిళలు ఆ గ్రామం వద్ద ఉన్నటువంటి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఏదేమైనా కూడా 10-12 రోజుల నుంచి అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి, టెక్నికల్గా అన్ని ఎక్విప్మెంట్ ఉపయోగించి, డ్రోన్లతోటి, కెమెరాలతోటి, థర్మల్ డ్రోన్లతోటి అన్ని రకాలుగా ఇక్కడ వెతికినా కూడా ఏమాత్రము అడ్రస్ అక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇంకా తప్పక కొంతమంది మహిళలు ఇలా దేవుడికే అక్కడ గుడిలోనే ప్రత్యేక పూజలు చేస్తూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా 12 రోజుల నుంచి సస్పెన్స్గా నెలకొన్నటువంటి ఈ యొక్క చిన్నారి పాప మిస్సింగ్ కేసుకు సంబంధించి మరి ఈ రోజైనా ఏమన్నా అప్డేట్ దొరుకుతుందా? ఏమైనా క్లూ దొరుకుతుందా? అసలు పాప ఎక్కడికి వెళ్ళింది? ఎవరైనా తీసుకువెళ్ళారు ఏంటనే దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఏమైనా కనిపిస్తుందా లేదని వేచి చూడాలి. కాసేపట్లో అక్కడికి హోంమంత్రి కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి మరి అక్కడ హోంమంత్రి వచ్చిన తర్వాత ఈ యొక్క దర్యాప్తులో ఇంకేమన్నా మరింత వేగం పెరిగేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా చూడాలి.